కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యం శ్రద్ధతో వినుచున్నందుకు దేవుని తరఫున మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప సదావకాశాన్ని బట్టి ప్రతి వారము కూడా మీతో ఈ వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి దేవునికి ఎన్నో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ను బట్టి, మీరు రాస్తున్న ఉత్తరాలను బట్టి కూడా అనుదినము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆయన యొక్క గొప్ప ఆశ్చర్య కార్యాలు మీ ఎడల ఈ వాక్యం వినటం ద్వారా మీలో పెంపొందించుకునేటువంటి ఆ గొప్ప విశ్వాసాన్ని బట్టి దేవునికి మరి ఒకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యాన్ని చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోవలసిందిగా కోరుచున్నాను. ప్రేమ కలిగిన మా ప్రభువా, కృపగల తండ్రి, ఇదిగో నా ప్రభువా, మీ ప్రియబిడ్డలతో మీ వాక్యాన్ని పంచుకోవడానికి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో నాయన, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. కుటుంబంలో శాంతి సమాధానములు లేనటువంటి వారికి శాంతి సమాధానాలు దయచేయండి నాయన. ప్రతి వారు కూడా తెలుసుకోవాలనేటువంటి ఆశ వారిలో పుట్టించండి తండ్రి. మీ అందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రసాదించండి తండ్రి. మీ వాక్యంతో ఎల్లప్పుడూ కూడా వారి యొక్క హృదయాలను కడుగుకునేటువంటి భాగ్యాన్ని, ఆ పరిస్థితిని కలుగు చేయండి నాయన. వీటికి నా ప్రభావ మీ వాక్యాన్ని వెలగలిగినటువంటి మనసును ప్రియబిడ్డలకు ఇచ్చినందుకు మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ సమయంలో వ్యాధిగ్రస్తులను ముట్టండి, వారి యొక్క వ్యాధులను అరికట్టండి నాయన, స్వస్థపరచండి తండ్రి. కుటుంబంలో గొప్ప మహా ఆశ్చర్య కార్యాలు చేయమని ఈ చిన్ని మనవుని పరలోకసంలో చేరనమని మా ప్రభును ప్రియకుమారుడని యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, దేవునిలో ఎంతగానో మనం ఎదుగుతున్నాం, దేవునిలో ఎంతగానో జీవిస్తున్నాం, దేవుని యొక్క కార్యాలు ఎంతగానో సక్రమంగా మనం చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క కార్యకలాపాలు సక్రమమైనటువంటి పద్ధతిలో జరిగించే ఏర్పాట్లు నేను చేస్తున్నాను అనేటువంటి వారు చాలామంది ఉన్నారు. సంఘములో అయితేనేమి, బయట కార్యకలాపాల్లో అయితేనేమి, ఇటువంటి అహంకారమైనటువంటి మనసుతోటి జీవించేటువంటి మనుషులు చాలామంది ఉన్నారు. అయితే దేవుని యొక్క వాక్యానికి దూరంగా ఉండి దేవుని కార్యకలాపాలలో నువ్వు పాలు పొందుకోవడం చాలా అసంభవమైనటువంటి పని. అఫ్కోర్స్ దేవునిలో ఉండొచ్చు, నీవు దేవునిలో ఎదుగుదల ఎక్కువగా కావచ్చు, సంఘ పెద్దగా ఉండొచ్చు, సంఘాన్ని నడిపించేటువంటి వ్యక్తిగా నువ్వు కనపడవచ్చు. అయితే నీలో చేయవలసినటువంటి క్రియలు నీలో లేవు. కొంతమందిలో కనపడవు. కొంతమందిలో అయితే ఈ కార్యకలాపాలను చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తారా అని అంటే, వారి యొక్క గొప్పతనాన్ని ఇతరులకు పంచిపెట్టుకోవాలని, ఇతరులు తెలుసుకోవాలని, ఇతరుల ద్వారా పొగడబడాలనేటువంటి మనసుతోటే దేవుని సన్నిధిలోకి రావటం జరుగుతుంది తప్ప వారి యొక్క హృదయాలు దేవునికి చాలా దూరంగా ఉంటాయి. అందుకని యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము నుండి 18వ వచనం వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. జేమ్స్
చాప్టర్ 2 వెర్స్ 14 to 18. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? మనకే క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. అంటే మనల్ని అడుగుతూ ఉన్నారన్నమాట దేవుడు. ఏమని? నా సహోదరులారా, నేను ప్రేమించినటువంటి సహోదరుడా, నేను ప్రేమించినటువంటి సహోదరి, చిన్న బిడ్డలారా, పెద్దవారు, మొత్తం అందరికీ కూడా నా సహోదరులారా, నేను ఒక మాట చెప్తున్నాను, మీరు వినండి అని దేవుడు మనల్ని సంబోధిస్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా. క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? బాగానే చేస్తున్నావు, చర్చిలో మూలకంబంలాగా నీవు కనబడుతున్నావు, నీవు లేనిదే చర్చిలో ఉండేటువంటి కార్యకలాపాలు, ఆ సంఘంలో ఉండేటువంటి కార్యకలాపాలు అన్నీ నీ మీదగానే జరుగుతున్నాయి అని నీవు అనుకుంటున్నావు. నీవు గొప్ప ప్రార్థనా పరుడుగా నీవు కనపడుతున్నా అని నీకు నీవే అనుకుంటున్నావు. కానీ నిన్ను గురించి ఎవరు చెప్పాలనంటే దేవుడు చెప్పాలా? నిన్ను గురించి దేవుడు సంతోషించాలి. నీవు చేసేటువంటి కార్యాలన్నిటిలో కూడా దేవునికే ఆనందమయముగా ఉండాలి. నువ్వు చేసేటువంటి పనులన్నీ కూడా దేవుడు ఆశీర్వదించాలి. ఎప్పుడు ఆశీర్వదిస్తాడయ్యానంటే దేవుడు నీవు చేసేటువంటి మంచి కార్యాలు, నీవు చేసేటువంటి మంచి పనులు, అది నిజమైనటువంటి యథార్థమైనటువంటి మనసుతోటి నీవు చేసినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అయితే నువ్వు ఆశీర్వదించబడతా లేదనంటే ఎప్పుడు నీ బ్రతుకు ఎప్పుడు క్రింద స్థాయిలోనే ఉందయానంటే ఏంటంటే దేవునికి నీవు ఇష్టడుగా కనపడటం లేదు. కానీ దేవునికి నేను ఎంతో ఇష్టంగా కనపడుతున్నాను, నేను చాలా భక్తిపరుణ్ణి, నేను చాలా భక్తి చేస్తున్నాను అని నీకు నీవే అనుకుంటున్నావు. నీకు నీవే అనుకోవటం ద్వారా ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు. నీకు విశ్వాసము కలదని చెప్పుకున్న ఎడల ఏమి ప్రయోజనము? నీకు చాలా విశ్వాసం ఉంది, నేను చాలా గొప్పవాడిని, నేను చాలా డబ్బు గలవాడిని, దేవునిలో నా అంత గొప్పవాడు లేడు, నేను చేసేటువంటి గొప్ప క్రియలు ఎవరు చేయలేపో అని నీకు నీవే సెల్ఫిష్నెస్ కోరుకుంటున్నావు, స్వార్థంగా మాట్లాడుకుంటున్నావు. అలా మాట్లాడుకోవటం ద్వారా ఏమి ప్రయోజనం? నీలో ఉండేటువంటి విశ్వాసం ఏది? విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన నీ దగ్గర ఎక్కడ కనబడుతుంది అని దేవుడు అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసము అతనిని రక్షింపగలదా? ఆ విధమైనటువంటి విశ్వాసం ఉంటే ఆ విశ్వాసం చేత నీవు రక్షించబడగలవా? ఎలా రక్షణ పొందగలవు? నీవు దేవుని యొక్క కార్యాలు హృదయపూర్వకముగా మంచిగా నువ్వు చేసినట్లయితే నీవు రక్షించబడతావు. దేవుని దగ్గర రక్షణ దొరుకుతుంది, దేవుని దగ్గర శాంతి దొరుకుతుంది. నీకు నీ పనులేమో సరిగా లేవు, నీ మనసు సరిగా లేదు, ఎప్పుడు కూడా దుష్టకరమైనటువంటి మాటలే, దుష్టకరమైనటువంటి ప్లాన్లే, రాజకీయపరమైనటువంటి మాటలే. నువ్వు ప్రార్థన చేస్తున్నావు అని ఇతరులకు చెప్పుకుంటున్నావు, దివారాత్రులు కూడా నీ దగ్గర ప్రార్థనా శక్తే కనపడటం లేదు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి నీవు భయపడుతున్నావు. కానీ నీవు భక్తిపరుడుగా, భక్తిపరురాలుగా నీవు బోస్టింగ్ చేస్తున్నావు, గొప్పలా చెప్తూ ఉన్నావు కదా, కానీ అది దేవునికి అంగీకారముగా కనపడటం లేదు. అట్టి విశ్వాసము అతనిని రక్షించగలదా? ఎక్కడ నీకు రక్షణ ఉంది? ఎక్కడ నీకు మారు మనసు ఉంది? మారు మనసు అంటే ఒకసారి చేయొద్దనేటువంటి పని, దేవుడు చెప్పేటువంటి మాటలను తూచా నీవు తప్పనిసరిగా నీవు ఆచరించినట్లయితే, నీ మనసును శుభ్రం చేసుకున్నట్లయితే, మనసులో ఉండేటువంటి ఈ కల్మషాలన్నింటినీ కూడా తీసివేసుకొని వాక్యాన్ని చదువుకొని దేవుని యొక్క మాటలను అతి శ్రద్ధతో విని వాటి ప్రకారంగా జీవించినట్లయితే నీకు మారు మనసు కలుగుతుంది. తద్వారా నీకు రక్షణ భాగ్యం కలుగుతుంది.
తర్వాత నీవు బాప్తిస్మం తీసుకుంటావు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఆ రొట్టె ద్రాక్ష రసములో పాలు పంపులు పొందటానికి నీకు ఆస్కారం కలుగుతుంది. అది దేవుడిచ్చేటువంటి ఆ యొక్క ప్రణాళిక, ఆ యొక్క ప్లాను. నీకు ఆ ప్రణాళిక తెలవదు, ఆ ప్లాను నీకు లేదు. ఏదో వెళ్ళిపోతున్నావు, ఏదో వచ్చేస్తున్నావు. ఎంత అయోగ్యరాలుగా నీవు కనపడుతున్నావు. అటువంటి విశ్వాసము నిన్ను రక్షించదు. నీ విశ్వాసం దేవునికి ఇష్టము లేనట్టుగానే కనపడతా ఉంటుంది. కాబట్టి నిజమైనటువంటి మనసుతోటి ఆయనను అంగీకరించినట్లయితే నీవు నిజమైనటువంటి భక్తిపరుడుగా, ఆయనలో ఉండేటువంటి సహవాసం కావాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయనలో ఉండేటువంటి ప్రేమను కూడా నీవు అనుభవించాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. 1 యోహాను 1వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. 1 జాన్ చాప్టర్ 1 వెర్స్ 7. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల, దేవుడు వెలుగై ఉన్నాడు. హీజ్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచానికే వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగునిచ్చేటువంటి దేవుడు, గొప్ప దేవుడు, మహిమ కలిగినటువంటి దేవుడు. అటువంటి మహిమ కలిగినటువంటి దేవునిని మనము విడిచిపోయి చీకటిలో వంకర త్రోవలలో నడుచుకోవడానికి మనం ఇష్టపడతా ఉన్నాం. వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిచిన ఎడల, ఆయన ఇచ్చేటువంటి ఆ వెలుగును మనం స్వీకరించినట్లయితే, ఆయన ఇచ్చేటువంటి బాటలో నడిచినట్లయితే, ఆయన ఇచ్చేటువంటి ఆ వాక్య ప్రకారముగా మనం జీవించినట్లయితే, ఆయన్ని హృదయపూర్వకంగా అంగీకరించినట్లయితే, మనము ఆయన ఇచ్చేటువంటి వెలుగులో నడిచినటువంటి వారముగా కనపడతాం. మన యొక్క మనసును మార్చుకొని ఆయనను పూర్ణ హృదయముతోటి అంగీకరించినట్లయితే ఆయన ఇచ్చేటువంటి వెలుగును తప్పకుండా మనం స్వీకరించగలుగుతాం. ఆయన ఇచ్చేటువంటి వెలుగులో నడవటానికి అభ్యంతరపడము. ఆయన ఇచ్చేటువంటి వెలుగు కావాలి, మరలా సాతాను శక్తులకి మనం దగ్గర అయిపోవాలి. కాబట్టి దేవునికి చాలా అసహ్యమైనటువంటి పనులను మనం చేస్తూ ఉన్నాం. ఇలా చేసేటువంటి వారి కోసం ఈ వాక్యము వ్రాయబడి ఉన్నది. మనము అన్యోన్య సహవాసము గలవారై ఉందుము. ఆయన ఇచ్చేటువంటి బాటలను నడిస్తే, ఆయన ఇచ్చేటువంటి మాటలకు విలువనిచ్చేటువంటి వారు అయితే, ఆయన ఇచ్చేటువంటి వాక్యానికి తావిచ్చేటువంటి వారు అయితే, అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. దేవునికి చాలా దగ్గర సంబంధంలో జీవించేటువంటి వ్యక్తులుగా మీరు కనబడతారో. దేవునిని హృదయపూర్వకంగా అంగీకరించలేనటువంటి వారికి ఇటువంటి అన్యోన్య సహవాసము దేవునితోటి ఉండదు. అప్పుడు నీవు చేసేటువంటి ప్రార్థనకు జవాబు దొరకదు. అన్యోన్య సహవాసం నీకు ఎప్పుడైతే దేవునిలో నీవు కలిగి ఉంటావో, నీవు చేసేటువంటి ప్రార్థనకు జవాబు కలుగుతుంది, జవాబు దొరుకుతుంది. ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదం దొరుకుతుంది. ఆయన ఇచ్చేటువంటి కృపలను నీవు స్వీకరించగలుగుతావు. ఎప్పుడు ఆయనతోటి అన్యోన్య సహవాసం కలిగినటువంటి వాడవైతే, ఆయన ఇచ్చేటువంటి వెలుగును నీవు స్వీకరించినట్లయితే ఏం కనపడుతుంది నీకు? ప్రతీది కూడా నీకు ఆశీర్వాదం కాడే కనపడతా ఉంటుంది. ప్రతీది ఆశీర్వాదమే నీకు దొరుకుతూ ఉంటుంది. కాబట్టి దేవుడు ఇక్కడ నీతో తేట తెల్లముగా మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావంటే, నువ్వు దేవుని యొక్క వాక్యానికి దూరంగా జీవిస్తూ ఉన్నావు. దేవుడు నీ కొరకు నిలబడి నిన్ను పిలుస్తూ ఉంటుంటే నీవు దేవునికి దూరం అయిపోతున్నావు. కాబట్టి దేవుని యొక్క తలాంతులను పోగొట్టుకోవడానికి నీవు ఇష్టపడుతున్నావే తప్ప నీవు దేవుని దగ్గరికి రాలేకపోతున్నావు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనంలో ఈ విధముగా మనతో మాట్లాడుతూ ఉన్నావు. రెవల్యూషన్ చాప్టర్ 3 వెర్స్ 20. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. పాపాత్ముడైనటువంటి నీ కొరకే నేను పరలోకములో నుంచి భూలోకానికి వచ్చాను. నీవు చేసినటువంటి అతిక్రమములను తుడిచివేయటానికి, నీ పాపములన్నిటినీ కూడా తుడిచివేయటానికి నేను తలుపు దగ్గరుండి నేను తడుతున్నాను. నేను నిలబడి ఉన్నాను. ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి
నా మాట విని నువ్వు తలుపు తీస్తే, ద్వారం దగ్గర ఉన్నాను, నా మాట విను, కొంచెం నా మాట విన్నట్లయితే ఏమంటున్నారు ఇక్కడ, అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేదుము. దేవునికి స్తోత్రం. ఒక భోజనం చేసేటువంటి స్థితిలో దేవుడు మన దగ్గరకు వస్తున్నాడని అంటే, ఆయన సహవాసాన్ని మనకిస్తానికే ఆయన ఇష్టపడుతున్నాడని అంటే, నీవు ఇష్టపడకుండా తలుపులు బిగించుకొని ఇంట్లోనే మూల కూర్చుంటున్నావు. అదే నీకు ఇష్టంగా కనబడుతుంది. సాతాను శోధనలతోటి నీవు నింపబడి ఉండి దైవికుల్ని వారి యొక్క మాటలను పెడచెవిని పెడతా ఉన్నావు. మరలా నీవు దైవ సన్నిధిలో ప్రార్థనలు చేస్తున్నావు. కాబట్టి ఇదంతా కూడా నీకు వ్యర్థమైనటువంటి సంగతి. శుభ్రమైనటువంటి నీటిలో చిన్న విషపు చుక్క దాంట్లో వేస్తే ఆ నీళ్ళు ఏమన్నా ప్రయోజనమా? ఆ నీళ్లు త్రాగటానికి ఎవరైనా అంగీకరిస్తారా? నీరు శుభ్రమైనదే, కానీ నీవేం చేస్తున్నావు అంటే దాన్ని విషపూరితం చేస్తూ ఉన్నావు. అలాగే దేవుడు మన దగ్గరికి రావటానికి ఇష్టపడుతున్నారు. దేవుడు నీ దగ్గరికి రావటానికే తలుపు తీయమని చెప్పి తట్టుతున్నారు అక్కడ, కానీ నీవు ఇష్టపడటం లేదు. నీ యొక్క క్రియలు చెడ్డవైనందున నీవు దేవుని దగ్గరికి రాలేకపోతున్నావు. కాబట్టి దేవుని దగ్గరికి రావాలంటే తగినటువంటి శక్తి నీలో కావాలి. ఏ శక్తి కావాలి అని అంటే దేవుని యొక్క శక్తి కావాలి. ప్రభువుని నిండారుగా హృదయపూర్వకంగా అంగీకరించేటువంటి మనసు, దేవుని హృదయపూర్వకముగా ఒప్పుకునేటువంటి ఆ యొక్క మంచి మనసు నీలో ఉంటే నువ్వు ప్రతీది కూడా సాధ్యంగానే చేసుకోగలుగుతావు. ప్రతీది కూడా నీకు సాధ్యమే అవుతుంది. తద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకుంటావు. ఏ విధమైనటువంటి లోటుపాటులు నీ కుటుంబంలో ఉండవు. ఏ విధమైనటువంటి బలహీనత ఉండదు. అనేక రకాలైనటువంటి స్వస్థతలు నీకు జరుగుతాయి దేవుణ్ణి అంగీకరించినప్పుడు. దేవునిని అంగీకరించకపోతే నీకు ఏ విధమైనటువంటి ప్రయోజనము లేదు అని ఇక్కడ మనకు చెప్తున్నారు. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటి భోజనము లేకయున్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాసుకొనిడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? నీ సహోదరుడే కావచ్చు, నీ సహోదరురాలే కావచ్చు, నీ పొరుగువారే కావచ్చు, ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు నువ్వేం చేస్తావంటే వారిని చూసి నువ్వు సంతోషించేస్తావు. చక్కని ఆపదలో ఉన్నాడో, తీరుకోలేనటువంటి జబ్బులో ఉన్నాడో, తేరుకోలేనటువంటి ఆ యొక్క మెంటల్ టెన్షన్స్లో ఉన్నాడో అని నీవు ఎదుటి వారి యొక్క బాధలు చెప్పుకుంటే నీవు వారిని చూసి నవ్వుతావు, వారిని చూసి సంతోషిస్తావు. వారు చెప్పేటువంటి మాటల్లో నీవు వినలేవు. వారు బాధాకరమైనటువంటి మాటలు నీతో చెప్పుకుంటానికి వచ్చినట్లయితే నువ్వేం చేస్తావంటే వారిని చూసి నీవు నవ్వుతావు. కాబట్టి అదే రకమైనటువంటి బాధ నీకు వస్తుంది, అదే రకమైనటువంటి వేదన నీకు వస్తుంది, అదే రకమైనటువంటి శోధన నీకు కూడా కలుగుతుంది. ఎందుకయ్యానంటే నీవు వారిని చూసి నవ్వావు గనక, వారిని చూసి ఎగతాళి చేసావు గనక, వారిని చూసి నీవు దుష్ప్రచారం చేసావు గనక అదే దుష్ప్రచారము నీవు కూడా చేయబడతా ఉంటావు. చలి కాసుకొనిడి, ఏం పర్లేదమ్మా నువ్వు వెళ్ళిపో, నీకేం ఆకలవదో అని ఆకలి కొనిన వారికి నీ ఇంటికి వస్తే నీకేం ఆకలి అవ్వదు పర్వాలేదులే అని చెప్పినట్లయితే నీకేమైనా అది సమంజసమైనటువంటి పద్ధతేనా? కాబట్టి దేవుడు ఈ విధమైనటువంటి పనులు నీవు చేయొద్దు అంటున్నాడు. సమాధానముగా వెళ్ళుడి, చలి కాసుకొనిడి, తృప్తిపరచబడనని చెప్పిన ఎడల దానికి ఏమి ప్రయోజనము? అటువంటి వేదలో ఉండేటువంటి వారికి, అటువంటి వస్త్రహీనతలో ఉండేటువంటి వారికి నీకు కలిగి ఉంటే ఏమైనా ఒక వస్త్రం అతనికి దానం చేయి, ఆమెకి నీవుకి కలిగి ఉన్నంతలోనే నీవు సహాయం చేయి. అలా సహాయం చేసినట్లయితే నీవు క్రియలు చేసినటువంటి వ్యక్తిగా దేవుని దృష్టిలో నీవు మంచిగా స్వీకరించబడతావు.
దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు ఆటోమేటిక్గా నీకు వస్తాయి. దేవుడు నీకు ఇస్తాడు, ఆ తలాంతులు నీకు ఇస్తాడు. ఎందుకయ్యానంటే మంచి మనసుతోటి దేవుని నీవు ప్రేమిస్తున్నావు గనక, మంచి మనసుతోటి భయభక్తులు కలిగి దేవుని యొక్క బిడ్డలను నువ్వు ఆదరిస్తున్నావు గనక, మంచి మనసుతోటి దైవ వాక్య ప్రకారముగా దేవుని యొక్క దాసులకు సేద తీరుస్తూ ఉన్నావు గనక దేవుడు కూడా ఈ తలాంతులు అన్నిటినీ కూడా నీకు ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు చేయగలుగుతావయ్యా అని అంటే ఆయనతో నీవు సహవాసం చేయగలిగినప్పుడే, ఆయన మాటలను విన్నప్పుడే, ఆయన మాటలకు నీవు విలువనిచ్చేటువంటి వాడుగా ఉన్నప్పుడే నీవు ఆయనతో సహవాసం చేయగలుగుతావు. అంతే తప్ప చెప్పటం ఎన్నైనా చెప్పగలవు ప్రతి వారు కూడా, కానీ ఆ క్రియలు చేయటం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని. దేవుడిచ్చేటువంటి ఆ మంచి మనసు వ్యక్తిలో ఉంటేనే నీవు ఆ పని చేయగలవు తప్ప దేవుడిని లెక్క చేయకుండా సాతాను శక్తులతో నువ్వు సాంగత్యం చేసినట్లయితే ఈ యొక్క మంచి కార్యాలను నువ్వు చేయలేవు. అలా చేయడానికి నీ మనసు అంగీకరించదు. కాబట్టి దేవుని యొక్క కార్యాలను నువ్వు చేయాలనంటే దేవుని యొక్క ప్రేమ నీలో ఉండాలి. ఆ ప్రేమ కలిగి ఉన్నప్పుడు దేవుడు నీకు సమస్తాన్ని కూడా ఆయన నీకు దయచేస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 40వ వచనము. ద గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 11 verse 40. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువు. దేవునికి స్తోత్రం. ఈ విధమైనటువంటి కార్యాలు, ఈ విధమైనటువంటి వాక్యం నా కొరకే వ్రాయబడి ఉన్నది, ఈ విధమైనటువంటి వాక్యము నా కొరకే చెప్పింపబడి ఉన్నది, నా కొరకే ఈ వాక్యము వ్రాయబడి ఉన్నదని నీవు నమ్మిన ఎడల, నీవు నమ్మితే దేవుని యొక్క మహిమ ఎటువంటిదో నీవు చూస్తావు. దేవుడు ఇవ్వబోయేటువంటి తలాంతులు ఏంటో నీవు చూస్తావు. నీవు నమ్మలేకపోతే సమస్తము కూడా నిరర్ధకముగానే మిగిలిపోతుంది. నీవు చేసేటువంటి భక్తి అంతా కూడా నిరుపయోగముగానే కనపడుతుంది. కాబట్టి అటువంటి పని కాకుండా దేవుడిచ్చేటువంటి ఆ యొక్క తలాంతుల కోసము నీవు ఎదురు చూడాలంటే నీవు దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించాలి. దేవుని యొక్క క్రియలను నువ్వు చేయాలి, మంచి కార్యాలను చేయాలి. నిస్వార్థమైనటువంటి మనసుతోటి దేవుడు చెప్పినటువంటి ఈ మాటలన్నింటినీ కూడా నువ్వు స్వీకరించినట్లయితే దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలకు నువ్వు దగ్గరవుతావు. ఆయనతో సహవాసం చేయడానికి నీకు సమయం కలుగుతుంది. ఆయనతో సహవాసం చేయటానికి ఆయన ఇష్టపడతారు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల నాయన, కృపల తండ్రి, పరిశుద్ధ మీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రము. మీ వాక్యం ద్వారా మీ ప్రియ బిడ్డలతో మాట్లాడారు నాయన. ఇదిగో నా ప్రభా, క్రియలైనటువంటి విశ్వాసం మృతం అన్నావు ప్రభా. ప్రతి వారు కూడా మీ అందు భయభక్తులు కలిగి క్రియలు చేసేటువంటి వారిగా మీ ప్రియ బిడ్డలను తయారు చేయండి, ప్రేరేపించిన నాయన. ఆపదలో ఉన్నటువంటి వారికి నా ప్రభు సహాయపడగలిగేటటువంటి ఆ యొక్క మంచి మనసులను ప్రసాదించండి. ఈ సమయంలో వ్యాధిగ్రస్తులను ముట్టండి,
స్వస్థపరచండి నాయన. కుటుంబంలో శాంతి సమాధానములు లేనటువంటి వారికి మీ శాంతిని సమాధానాన్ని దయచేయండి నాయన. కృపగల నాయన, మరి ముఖ్యంగా మీ యందు భయభక్తులు కలిగేటువంటి మంచి మనసులను ప్రతి వారికి ప్రసాదించమని ఈ చిన్ని ప్రార్థన పరలోకంలో చేరనమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మా తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును ఆయన నమ్మిన బిడ్డలకు, ముఖ్యముగా నా ప్రభువా ఈ టీవీ ముందు కూర్చొని మీ వాక్యాన్ని వినిచున్న మీ ప్రియ బిడ్డలపై మీ మెండైన దీవెనలతో నింపుముగాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా వందనములు. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.